నమస్తే, నా పేరు ధనరెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ తెలుగు. ఈరోజు మన వీడియోలో జియో ఫోన్ నెక్స్ట్ గురించి అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో జియో ఫోన్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మనకు అటు జియో ఇంకా గూగుల్ కొలాబరేషన్ అనమాట. సో ఇంత పెద్ద పెద్ద కంపెనీస్ కొలాబరేట్ అవుతున్నాయి అంటే మనకు ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అటు మనకు ఫ్లాగ్షిప్ వస్తలేదు. సరే మిడ్ రేంజ్ కూడా కాదు, ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అయితే తేవడం జరుగుతుంది. సో ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ కూడా మనకు ప్రైస్ ఎంత అనుకుంటాం, ఆల్మోస్ట్ అరౌండ్ 8,000 to 9,000 అయితే రిలీజ్ చేస్తారేమో అనుకుంటాం. కానీ అట్లా కూడా కాదు, మనకు అండర్ 5,000 అయితే ఉంటుంది అనమాట. సో 5,000 కూడా మనకు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అరౌండ్ 3,500 4,000 అయితే రావచ్చు. సో మాక్సిమం మనం ఎక్స్పెక్ట్ చేసేది 5,000. సో 5,000 కూడా అనేది ఒక మంచి డీసెంట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. సో ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్కి. సో నేను ఇప్పుడు స్పెక్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే మీకు 5,000 అనేది ఒక చాలా తక్కువ ప్రైస్ అనిపిస్తుంది. ఒక ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 8,000 to 9,000 పెడితే బాగుంటుంది అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ రిలీజ్ డేట్ వచ్చేసరికి మనకు September 10th అనమాట. సో ఇది ఒక అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే చెప్పడం జరిగిందనమాట రిలయన్స్ వాళ్ళు. సో మనకి ఇది అఫీషియల్ మళ్ళీ ఎలాంటి మనకు ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ అక్టోబర్లోనో నవంబర్లో రిలీజ్ కాకుండా September 10th అయితే మనకు రిలీజ్ అయితే అవుతుందన్నమాట. అండ్ దాంతోపాటు ఏదైనా ప్రీ రిజిస్ట్రేషన్ ఉంటుందా లేదా అని మనకి ఇంకొక 1-2 months అయితే తెలిసిపోతుంది. సో దానికోసం అయితే మనం వెయిట్ చేద్దాం. కానీ September 10th అయితే మనకు రెడీగా అయితే ఉండే ఎవరైనా స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఇనీషియల్గా ఒక స్మార్ట్ ఫోన్ అంటే ఒక ఆండ్రాయిడ్ ఫోన్ తోటి మనకు ఒక తక్కువ బడ్జెట్లో మనకు ఒక ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలి. మీకు గూగుల్ ప్లే స్టోర్లో కూడా మనం అయితే యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు ఆండ్రాయిడ్ 11 ఆండ్రాయిడ్ 12 అయితే రాదు. సో మనకు ఒక స్పెషల్ ఆండ్రాయిడ్ అయితే ఉంటుంది అనమాట. సో స్పెషల్ వర్షన్ అయితే ఉంటుంది. సో ఒక టీమ్ వచ్చేసరికి మనకు ఆండ్రాయిడ్లో ఒక టీం వచ్చేసరికి ఈ ఒక మొబైల్ని బిల్డ్ చేయడానికి, ఈ మొబైల్లో ఒక సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయడానికి అయితే ఒక స్పెషల్ టీం అయితే ఏర్పడడం జరిగిందనమాట. సో దీని గురించి అయితే వర్క్ అయితే చేయడం జరుగుతుంది. ఒక యూజర్ ఫ్రెండ్లీ అంటే ఎందుకంటే ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అనమాట ఇది. ఎందుకంటే ఎవరైనా ఒక బేసిక్ కీప్యాడ్ మనకు కార్బన్లో కానీ చిన్న బ్రాండ్స్లో కానీ చూసుకున్నట్లయితే మనకు కీప్యాడ్ మొబైల్స్ అయితే ఉంటాయి. నోకియాలో కానీ మనకు కీప్యాడ్ మొబైల్స్ అయితే చాలామంది వాడుతున్నారు. సో వాళ్ళ నుంచి ఒక ఎంట్రీ లెవెల్ అంటే మనకు ఒక యూజర్ ఫ్రెండ్లీ అయితే ఉండాలన్నమాట. సో ఆండ్రాయిడ్ వచ్చేసరికి కూడా మనకు యూజర్ ఫ్రెండ్లీ, ఆండ్రాయిడ్ 11 మనకు ఆండ్రాయిడ్ 10 అయినా సరే 12 ఇప్పుడు వచ్చే 12 అయినా సరే మనకు యూజర్ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది. కానీ మనకు ఎంత యూజర్ ఫ్రెండ్లీ అయినా సరే మనం వాడుకోవచ్చు. సో ముందు కూడా స్మార్ట్ ఫోన్ వాడిన వాళ్ళు, సో ముందు కూడా స్మార్ట్ ఫోన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఈ మొబైల్ అయితే వాడచ్చు. జనరల్గా మనకు ఆండ్రాయిడ్ 11 కానీ 12 కానీ ఇప్పుడు 12 వచ్చేదాన్ని కూడా వాడచ్చు. కానీ ఎవరైనా బేసిక్ ఫోన్ అంటే కీప్యాడ్ జస్ట్ కాల్ రిసీవ్ చేసి కాల్ కట్ చేసేసి జస్ట్ కాల్ చేయడం వాళ్ళు అయితే ఒక ఆండ్రాయిడ్ వెళ్తున్నారు అంటే చాలా ఎంత బేసిక్ ఉండాలనే మీ ఒక ఆలోచన అయితే చేసుకోవచ్చు. సో దాని గురించి అయితే ఒక మంచి ఆండ్రాయిడ్ వర్షన్ అయితే వాళ్ళు ఇంప్లిమెంట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో September 10th అయితే మనం చూసుకోవచ్చు స్మార్ట్ ఫోన్ ఎట్లుందని. సో దానికంటే ముందు కూడా మనకైతే కొన్ని ఇనిషియల్గా మనకు వాళ్ళు వీడియోస్ అయితే లీక్ చేయొచ్చు. సో అంటే లీక్ అంటే కాదు, ఒక రిలీజ్ అయితే చేయొచ్చు. సో అక్కడ కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఎట్లుంటుంది ఈ స్మార్ట్ ఫోన్ అనేసి. సో కెమెరా విషయానికి వస్తే మనకు జనరల్గా ఈ స్మార్ట్ ఫోన్లో విజిఏ కెమెరా ఉంటుంది, లేదు ఒక మంచి కెమెరా అంటే 2 MP కెమెరా అయితే ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకు మెగాపిక్సెల్ ఎలాంటిది అయితే వాళ్ళు చెప్పలేరు. కానీ మనకు ఒక డీసెంట్ కెమెరా సెటప్ అయితే ఉంటుందని అయితే వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. అంటే మనకు ఈ స్నాప్చాట్ ఫిల్టర్స్ అయితే మనకు ఇన్బిల్డ్ అయితే ఉంటుందన్నమాట ఈ కెమెరాలో. సో కెమెరా అవుట్పుట్ వచ్చేసరికి మనకు ఒక డీసెంట్ అవుట్పుట్ అయితే ఉంటుంది. అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్కి అయితే మనకు ఒక మంచి అవుట్పుట్ అయితే ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ అరౌండ్ మనకు ఒక 10,000 స్మార్ట్ ఫోన్ని మనం పర్చేస్ చేసి వాడుతున్నట్టు అయితే ఉంటుందన్నమాట. అంటే ఎవరైనా మనకు ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ వాడడానికి ఇది ఒక మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. నిజంగా మీరు ఎవరైనా కొనాలి అనుకుంటే మాత్రం మీరు ఒక September 10th వరకు అయితే వెయిట్ చేసి మీరు ఆ మొబైల్ అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఒక మంచి ఫీచర్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే గూగుల్ అసిస్టెంట్. అంటే మనకు ఈ 5,000లో అంటే అండర్ 5,000 చెప్పినా కానీ మనకు ఒక 5,000 అనుకుందాము. ఈ 5,000లో కూడా మనకు ఒక గూగుల్ అసిస్టెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఏదైనా క్వశ్చన్స్ అడిగినా సరే మనకు క్విక్ రెస్పాన్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు మనకు రీడ్ అలౌడ్ ట్రాన్స్లేషన్ అయితే ఉంది. అంటే మనకు ఏదైనా పిక్లో కానీ మెసేజ్లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే మనకు మన మొబైల్లో ఏదైనా టెక్స్ట్ ఉంది మనకు అర్థమైతే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మలయాళం ఉందనుకో, మనకు తెలుగులో కావాలి. సో మనం దాన్ని ట్రాన్స్లేట్ చేసి అదే మనకు బయటికైతే చదువుతుంది అనమాట. సో ప్రతి ఒక్క దానికైతే ట్రాన్స్లేషన్ అవుతుంది. సో రీడ్ అలౌడ్ ట్రాన్స్లేషన్ అని చెప్పడం జరిగింది అనమాట. సో ఆ ఫీచర్ పేరు. సో ఆ ఫీచర్ తోటి మనకు బేసిక్ ఏ టెక్స్ట్ అయినా సరే మనకు వీడియోలో కానీ ప్రతి వీడియోలో కూడా మనకి ఏదైనా టెక్స్ట్ కనిపిస్తే సో దాన్ని పాజ్ చేసి మనం అయితే ట్రాన్స్లేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకు చాలా యూజర్ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది అనమాట. సో ఈ మొబైల్ అయితే నేనైతే పర్సనల్గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు జనరల్గా మనకు యూజ్ చేసినట్టయితే మనం 15,000 20,000 మొబైల్ అయితే యూజ్ చేస్తాము. కానీ ఒక బేసిక్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ ఎంత మంచిగా ఆప్టిమైజ్ అవుతుందో సో దాని గురించి అయితే ఒక టెక్ యూట్యూబర్గా అయితే నేను చాలా వెయిట్ అయితే చేస్తున్నాను అనమాట. సో పర్చేస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఆ మొబైల్ని. ఎందుకంటే మీకు ఒక మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికైతే నేను ఆ మొబైల్ని కూడా పర్చేస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో September 10th వచ్చినాక మనము ఆ మొబైల్ని పర్చేస్ చేసి మనం ఒక రివ్యూ ఇచ్చేసి మీరు అన్ని చూసుకోవచ్చు. మీరు నిజంగా ఆ స్మార్ట్ ఫోన్ని పర్చేస్ చేయాలి అంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను వీడియో అప్లోడ్ చేయగానే మీరు ఆ వీడియోని చూసి కూడా మీరైతే స్మార్ట్ ఫోన్ అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ గైస్. జై హింద్.